ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయి సచ్చరితలో అనేక మంది భక్తుల యొక్క ప్రస్తావన ఉంటుంది. వారు నిశ్చలమైనటువంటి భక్తితోటి సేవతోటి బాబాతో జీవిత పర్యంతము వారి ప్రస్థానాన్ని కొనసాగించి వారి జన్మలను ధన్యం చేసుకున్నటువంటి వారు. అటువంటి నిశ్చలమైనటువంటి భక్తి కలిగినటువంటి వారిలో శ్యామ యొక్క ప్రస్థానం చాలా విలక్షణమైనటువంటిది. ఈరోజు మాధవరావు దేశపాండే శ్యామ ఏప్రిల్ 26, 1940లో వారు సాయిలో ఐక్యమైనటువంటి రోజు. బాబాతో దాదాపు 60 ఏళ్ల పాటు అనుబంధం కలిగి బాబా మహాసమాధి తర్వాత కూడా 22 ఏళ్ల పాటు సంపూర్ణ సాయి సహచర్యాన్ని ఆస్వాదించినటువంటి గొప్ప భక్తుడు మాధవరావు దేశపాండే. బాబా కేవలం శరీరానికి మాత్రమే పరిమితం కాదు. బాబా ఎప్పుడూ కూడా గుప్తంగా చావడిలో, ద్వారకామయిలో సజీవంగా, సమాధి మందిరంలో రాజాదిరాజ యోగిరాజగా కొలువై ఉంటారనేటువంటి విశ్వాసాన్ని శ్యామ తన చివరి శ్వాస వరకు కూడా విశ్వసించినటువంటి వారు. అంతేకాదు ఈరోజు మనందరం కూడా శ్రీ సాయి సచ్చరిత ద్వారా సాయి యొక్క సజీవ ఉనికిని తెలుసుకుంటున్నామంటే దానికి ప్రధానమైనటువంటి కారణం కూడా మాధవరావు దేశపాండేనే. సచ్చరితను అన్నాసాహెబ్ దబోల్కర్, హేమాడ్ పంత్ రచించినప్పటికీ కూడా సచ్చరితకు కావలసినటువంటి అత్యధిక లీలల ఇన్పుట్స్ను ఇచ్చినటువంటిది శ్యామ మాత్రమే. కేవలము ఇన్పుట్స్ మాత్రమే కాదు, శ్రీ సాయి సచ్చరిత రాయాలనేటువంటి తలంపు హేమాడ్ పంత్కు కలిగిన తర్వాత ఆ సచ్చరిత రచనకు అనుమతికి ప్రధాన భూమిక పోషించింది మాధవరావు దేశపాండే. హేమాడ్ పంత్కు గోధుమల లీల చూసిన తర్వాత సచ్చరిత రాయాలనే సంకల్పం వస్తే ఆ సంకల్పాన్ని అక్కడా ఇక్కడ చెప్పలేదు, నేరుగా బాబాని అడగలేదు, వెళ్ళి మాధవరావు దేశపాండే యొక్క సహాయాన్ని కోరుతాడు. ఎందుకంటే హేమాడ్ పంత్ కూడా ఎంత చతురత కలిగినటువంటి వారంటే వారు మ్యాజిస్ట్రేట్గా పనిచేశారు, అనేక ప్రభుత్వ శాఖల్లో పనిచేశారు. ఏ ఛానల్ త్రూ వెళ్తే, ఏ రూట్లో వెళ్తే బాబా అంగీకరిస్తారు, అక్కడ రిజెక్షన్ అనేటువంటిది ఉండదనేటువంటిది కేవలం 24 గంటల్లోనే శ్యామ యొక్క నేర్పరితనాన్ని హేమాడ్ పంత్ గుర్తించగలిగాడు. శ్యామ కూడా నేరుగా బాబా దగ్గరికి వెళ్ళి, బాబా ఈ వ్యక్తి మీ జీవిత చరిత్ర రాస్తారనేటువంటి విషయం నేరుగా చెప్పలేదు. బాబా మీలాంటి యోగుల సత్పురుషుల యొక్క చరిత్ర అది గ్రంథస్థం కావాలి. మీరు మామూలుగా అంటారు నేను 5 ఇళ్లలో భిక్ష చేసుకునేటువంటి వాడిని, నాకెందుకులే చరిత్ర, రాయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి మీరు అనవచ్చు. కానీ మీరు ఈ అన్నాసాహెబ్ యొక్క సంకల్పానికి అడ్డు చెప్పవద్దు, ఆయన సంకల్పం సాకారం అయ్యేలాగా మీ అనుగ్రహం కావాలి అని చెప్పి హేమాడ్ పంత్ తరఫున శ్యామ అడుగుతారు. ఈరోజు శ్రీ సాయి సచ్చరిత మన చేతికి అందిందంటే దాన్ని రచించినటువంటి హేమాడ్ పంత్తో పాటు శ్యామను కూడా మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. శ్యామ కాకుండా ఇతరులు ఎవరి సహాయం తీసుకున్నా సరే బాబా అంత తొందరగా అనుమతించేటువంటి వారు కాదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ విచిత్రము, తన చరిత్ర రాయాలనేటువంటి సంకల్పం కలిగింది హేమాడ్ పంత్కు. హేమాడ్ పంత్కే ఆ అనుమతి ఇవ్వడానికి బాబా సంసిద్ధులయ్యారు. కానీ అనుమతి ఇవ్వడానికి పాటించాల్సినటువంటి నియమాలు, నిబద్ధత ఇవన్నీ కూడా నేరుగా బాబా హేమాడ్ పంత్కు చెప్పలేదు, శ్యామకే చెప్తారు. ఇతని యొక్క అహంకారాన్ని తీసి నా పాదాల వద్ద పెట్టమని చెప్పు, ఏది వాస్తవము ఏది అవాస్తవం అనేటువంటి విషయాలను తన బుద్ధికి తోచినట్టు నిర్ధారించుకోవద్దని చెప్పు, నా లీలలను నేనే రాసుకొని నా భక్తుల యొక్క కోరికను తీర్చాలి అనేటువంటి ఈ మాటలన్నీ కూడా శ్యామకే చెప్తాడు, హేమాడ్ పంత్ చెప్పడు. అక్కడ ఉన్నటువంటి హేమాడ్ పంత్ కూడా ఎంతో సంతోషిస్తాడు. ఎందుకంటే బాబా తన సంకల్పం ఇది అని చెప్పగానే, మాధవరావు దేశపాండే చెప్పగానే అంగీకరించారనేటువంటి ఆనందమే తప్ప తను ఎలా ఉండాలనేటువంటి విషయము మాధవరావు దేశపాండే ద్వారా నాకు నిర్దేశిస్తున్నాడు, దాని వెనకాల ఖచ్చితంగా ఏదో ఒక మర్మం ఉంటుందని చెప్పి హేమాడ్ పంత్ భావిస్తారు.
అందుకనే హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరితలో లీలలను రూఢీ చేసుకోవడానికి రిలయబుల్ పర్సన్గా శ్యామానే ఎంపిక చేసుకున్నాడు. చాలా లీలలు శ్యామా నోటి నుండి విన్నటువంటివే. హేమాడ్ పంతు తను గ్రహించినటువంటి లీలలను కేవలం శ్యామా దగ్గర మాత్రమే క్రాస్ చెక్ చేసుకునేటువంటి వాడు. మనం శ్రీ సాయి సచ్చరితలో అనేక లీలలను చూసినప్పుడు బాబా షిరిడీలో మొదట ప్రకటితమైనటువంటి లీల వేప చెట్టు కింద తవ్వినటువంటి ఆ సంఘటన, అంతేకాదు గ్రామంలో బాగోజీ షిండే యొక్క స్థితి, ఎవరు ఏ ఆపద వచ్చినా సరే షిరిడీ గ్రామం అంతా కూడా ద్వారకామయి నీడన ఏ విధంగా వస్తుంది, దీనంతటికీ ఇన్పుట్ మాధవరావు దేశపాండే మాత్రమే. బాబా చరిత్రను గ్రంథస్థం చేసేటువంటి హేమాడ్ పంతుకు ఎంత కమిట్మెంట్ ఉందో మాధవరావు దేశపాండేకి కూడా అంతే కమిట్మెంట్ ఉండేది. ఎందుకంటే బాబా అడగ్గానే అన్నాసాహెబ్కి అనుమతి ఇచ్చాడు. కాబట్టి నా సాయశక్తుల నేను అన్నాసాహెబ్కు నేను సహకరించాలి. సాధారణంగా ఎవరికైనా సరే ఒక వ్యక్తికి పేరు వస్తుందంటే మరొక వ్యక్తికి జలసీ ఉంటుంది. ఈరోజు శ్యామానైనా, నానాసాహెబ్ చందోర్కర్ అయినా, కాకాసాహెబ్ దీక్షిత్నైనా బాబా ప్రస్థానంలో ఉన్నత శ్రేణికి సంబంధించినటువంటి భక్తులుగా, ఉత్తమ శిష్యులకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఉండాల్సినటువంటి సద్భక్తులుగా మనం గుర్తిస్తాం. కానీ వీళ్ళందరికంటే కూడా హేమాడ్ పంత్ది ఒక ఉన్నతమైనటువంటి స్థానం కదా. శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి గ్రంథాన్ని రచించినటువంటి ఆయన యొక్క కీర్తి చాలా గొప్పది. హేమాడ్ పంతుకు ఆ కీర్తి వస్తుందని ఏ రోజు కూడా శ్యామ తను అసూయపడలేదు. అంటే ఒక సద్భక్తుడికి ఉండాల్సినటువంటి గొప్ప లక్షణం మాధవరావు దేశపాండేలో ఉంది. చాలామంది బాబా మార్గంలో అయినా సరే, ఆధ్యాత్మికంలో అయినా, మన నిత్య జీవితంలోనైనా ఒకరికి ఏదైనా పేరు వస్తుందంటే మనము తట్టుకోలేకపోతాం. ఎవరైనా మనల్ని సహాయం అడిగి మన వద్దకు వచ్చి మనం కొంతమేరకు సహాయం చేసిన తర్వాత సహాయం చేస్తున్నటువంటి మనకంటే కూడా ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి వాడికి పేరు వస్తుంటే వెంటనే ఆ సహాయాన్ని క్రమక్రమంగా తగ్గిస్తూ ఉంటారు. కానీ మాధవరావు దేశపాండే అలా చేయలేదు. హేమాడ్ పంత్ విషయంలో హేమాడ్ పంతుకు ఎంత జిజ్ఞాస ఉందో, ఎంత జిజ్ఞాసతో హేమాడ్ పంత్ అడుగుతాడో అంతకు మించినటువంటి రెట్టింపుతో బాబాకు సంబంధించినటువంటి లీలలు చెప్పేటువంటి వారు. ఒక్క రాధాబాయి దేశ్ముఖ్ కథ ఇందుకు నిదర్శనం కదా. హేమాడ్ పంత్ మనసులో ఆందోళన చెలరేగినప్పుడు వెళ్ళు నువ్వు శ్యామా దగ్గరికి అని చెప్పి ఎందుకు పంపించాడు. శ్యామా మాత్రమే సరైనటువంటి సమాధానం చెప్పగలుగుతాడు. తన మనస్సులో ఉన్నటువంటి అలజడులకు శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని శ్యామా చూపగలుగుతాడు. అందుకనే శ్యామా దగ్గరికి పంపించాడు. శ్యామా దగ్గరికి వెళ్ళి కేవలం దక్షిణ తీసుకురాలే, శ్యామాతో పాటు కొద్దిసేపు మాట్లాడరా అన్నాడు. బాబాకు తెలుసు శ్యామా హేమాడ్ పంతు ప్రతిరోజు ఏం మాట్లాడుకుంటారు అనేటువంటిది. శ్యామా హేమాడ్ పంతు ఇద్దరూ కూడా వాడాలో కలిసిన, శ్యామా ఇంట్లో కలిసిన, ఎప్పుడూ కూడా బాబాకు సంబంధించినటువంటి లీలల విషయాన్ని వారు మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి శ్యామా ఖచ్చితంగా హేమాడ్ పంతు మనసులో ఉన్నటువంటి అలజడికి సమాధానం చెప్తారు. ఏమి అలజడి ఉంది హేమాడ్ పంతుకు? అరే రే, ఒక్క సప్తాహం చదివినటువంటి ఆ భక్తుడికే అంత అనుగ్రహం ఇచ్చాడే బాబా, స్వప్నంలో కనిపించాడు. మరి నేను 40 సంవత్సరాలుగా గురుచరిత్ర పారాయణ చేస్తున్నాను, 7 సంవత్సరాలుగా శ్రీ సాయిబాబా సహచర్యం ఉంది, ఒక్కరోజు కూడా నాకు అనుభూతి కలగకపాయే. ఆ సంశయానికి రాధాకృష్ణ ఈ కథ సమాధానం చెప్పింది కదా. సద్గురువు వద్ద నిర్మలమైనటువంటి భక్తి మాత్రమే ఉండాలి. స్వప్నంలో ఉపదేశాలు కానీ, జాగృతావస్థలో ఉపదేశాలు కానీ, ఇతరత్రా ఏవి కూడా సద్గురువు దగ్గర ఆశించకూడదు. సద్గురువు వద్ద కేవలము తల్లి తాబేలు, పిల్ల తాబేలుకు ఉండేటువంటి ప్రేమ మాత్రమే ఉంటుంది. నువ్వు ఏ ఒడ్డున ఉన్నా తను ఉన్న చోటు నుంచే సద్గురువు ఏ విధంగా నీ యొక్క ఆలన పాలన పోషణ చూస్తారు. సద్గురు యొక్క సహచర్యమే తపస్సు, దీక్ష అన్నీ కూడా, సాధన అన్నీ కూడా వారి సహచర్యంలోనే దాగి ఉన్నాయి తప్ప ఇవేవి కూడా సద్గురువు నుంచి విడిగా ఉండవు, ఇవేవి కూడా వేరు కావు అనేటువంటి విషయాన్ని రాధాబాయి దేశ్ముఖ్ కథ ద్వారా హేమాడ్ పంత్కు ఎంత అద్భుతంగా శ్యామా చెప్తాడు.
ఈ విధంగా శ్రీ సాయిబాబా ప్రస్థానంలో శ్యామకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. మనం శ్రీ సాయి సచ్చరిత చదువుతున్నప్పుడు అనేక పాత్రలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. వచ్చినటువంటి పాత్రలు శ్రీ సాయిబాబా వద్ద ఏదో ఒక ప్రయోజనాన్ని పొంది వెళ్ళిపోతూ ఉంటాయి, మళ్ళీ మరొక ప్రయోజనం కోసం వస్తూ ఉంటాయి. కానీ శ్యామ అలా కాదు. ఏమీ ఆశించకుండా బాబా పాదాల వద్ద స్థిరంగా ఉండిపోయినటువంటి వారు. ఒక సద్భక్తుడికి ఉండాల్సినటువంటి గొప్ప లక్షణాలన్నీ కూడా మనకు శ్యామలో కనిపిస్తాయి. షిరిడీలో బాబా దగ్గర ఉన్నటువంటి అనేక మంది భక్తుల మధ్యలో అనేక విభేదాలు ఉండేటివి. కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో రెండుగా చీలిపోయేటువంటి వారు. అటువంటి సందర్భంలో శ్యామా నువ్వు ఏ పక్షము అని చెప్పి ఎవరన్నా అడిగితే నేను బాబా పక్షం అని చెప్పేటువంటి వాడు. ఎందుకంటే బడే బాబా విషయంలో ఊరంతా ఒకటవుతారు. అరే ఇక్కడ మనం ఇంతమంది ఉండగా అహంకారం ఉన్నటువంటి బడే బాబాని ఎప్పుడూ కూడా కుడివైపు బాబా కూర్చోబెట్టుకుంటాడు. అందరికంటే బాబా తన దక్షిణలోంచి ఎక్కువ భాగం బడే బాబాకి ఇస్తున్నాడు. అరే అతను వెళ్తుంటే 10 అడుగులు దూరం వెళ్ళి సాగనంపొస్తాడు. దీనంతా కూడా అతను ఒక అలుసుగా తీసుకొని అహంకారిగా మారిపోయాడు. బడే బాబాని అసలు ఈ ఊరికే రానియొద్దని చెప్పి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏకమవుతారు. శ్యామా దానికి నాయకత్వం వహించమంటారు. ఎందుకంటే బాబా నువ్వు చెప్తే వింటాడు. బాబాకు అర్థమయ్యేలాగా, బాబా మెచ్చేలాగా, బాబాను మెప్పించేలాగా నువ్వు మాత్రమే చెప్పగలుగుతావు. ఎవరు చెప్పినా బాబా ఏవేవో సమాధానాలు చెప్పి మనల్ని అదరగొట్టి పంపిస్తాడు. ఎందుకంటే రోహిల్లా విషయంలో వీళ్ళకి అనుభవమే గ్రామస్తులకు. రోహిల్లా డబ్బాలో రాళ్ళేసినట్టు గరగర కల్మా చదువుతూ ఉంటే వీళ్ళు నిద్ర భంగం జరుగుతూ ఉంటే అది బాబాకు తెలుసు. కష్టపడి వచ్చారు, నిద్రపోతుంటే వాడి వల్ల ఇబ్బంది కలుగుతుందని తెలుసు. అయినా సరే వీళ్ళందరూ కట్టకట్టుకుని వెళ్ళినా సరే వాడు చేసేటువంటి తప్పేమీ లేదు. మాయ తన దగ్గరకు చేరకుండా భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తున్నాడు, వాడిని అలా చేయనియండి. వాడు అలా చేయకపోతే ఆ మాయ నన్ను కూడా వదిలిపెట్టదు, నన్ను కూడా పట్టుకుంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పాడు కదా. అరే రోహిల్లానే సమర్థించినటువంటి వాడు మేమందరం పోయి చెప్తే ఏదో చెప్పేసి బడే బాబా మనవాడే కదా, బడే బాబా ఎందుకు మనం అలా వేరుగా చూడాలి, ఇటువంటి మాటలు చెప్తాడు. మీరు మాత్రమే బాబాకు బాగా కమ్యూనికేట్ చేయగలుగుతారని చెప్పి అని అంటారు. అప్పుడు శ్యామ వచ్చినటువంటి పెద్ద మనుషులకు 2 చేతులు జోడించి బాబా నిర్ణయాన్ని నేను కాదనలేను. ఎందుకంటే బాబాకు ఇవన్నీ తెలియని చెప్పి మీరు అనుకుంటున్నారు. బడే బాబాకు ఉన్నటువంటి డబ్బు ఆశ తెలుసు, కుటిల బుద్ధి తెలుసు. అయినా సరే బడే బాబాను బాబా ప్రోత్సహిస్తున్నారంటే అందులో ఏదో గొప్ప మర్మం ఉండుంటుంది. ఆ మర్మం మనకు తెలియాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మనం బాబాను ఏ విధంగా మనం ప్రశ్నిస్తాం? బాబా తెలిసి తప్పు చేస్తున్నారనేటువంటి విషయాన్ని బాబాకే మనం తెలియజేస్తామా? మన యోగక్షేమాలు చూస్తూ మనకు కావలసినటువంటి దాన్ని అనుగ్రహించేటువంటి వారు కావాలని తప్పు చేస్తూ ఉంటారా? కావాలని ఎవరినో నొప్పించడానికో లేకపోతే ఇంకెవరినో చిన్నబుచ్చడానికో బడే బాబాని పక్కన పెట్టుకుంటాడా? కాదు కదా. అందులో ఖచ్చితంగా ఏదో ఒక మర్మం ఉండే ఉంటుంది అని చెప్పి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టి పెద్ద మనుషులు పంపించేస్తాడు. ఒక్క ఇన్సిడెంట్లోనే కాదు, రాధాకృష్ణ ఈ విషయంలో దాస్కన్ మహారాజు, భూటి, దీక్షిత్ వీళ్ళందరూ కూడా 2 వర్గాలుగా చీలిపోతే రాధాకృష్ణ అనవసరమైన ఆడంబరాలు చేస్తుంది, విలువైన వస్తువులు తెస్తుంది. ఒక సాధారణమైనటువంటి ప్రస్థానాన్ని గడుపుతున్నటువంటి పరమాత్మకి ఇవన్నీ ఆవిడే బలవంతంగా రుద్దుతుంది అని చెప్పి దాస్కన్ మహారాజు వాటిని వ్యతిరేకిస్తాడు. భూటి లాంటి వాళ్ళు, దీక్షిత్ లాంటి వాళ్ళు, రేగే లాంటి వాళ్ళు, చాలా ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు రాధాకృష్ణ వైపు నిలబడతారు. అప్పుడు 2 వర్గాల వారు శ్యామ సహకారాన్ని కోరుతారు. దాస్కన్ మహారాజ్ చెప్తారు, అయ్యా మాధవరావు దేశపాండే ఒకసారి బాబాకు అర్థమయ్యేలాగా చెప్పండి, లేకపోతే ఆవిడకన్నా అర్థమయ్యేలాగా చెప్పండి అని చెప్పినా శ్యామ ఏమీ మాట్లాడు. భూటి లాంటి వాళ్ళు కూడా శ్యామాని రిక్వెస్ట్ చేస్తారు, ఇలా అనవసరంగా రాధాకృష్ణ అయిపోయిన అబాండాలు వేస్తున్నాడు, కాస్త గనుని పిలిచి మాట్లాడమని చెప్పి ఎవ్వరి పక్షాన వకాలత్ తీసుకోలే. కానీ బాబాయే దీనికి ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెడతాడు అనేటువంటి విశ్వాసం మాత్రం శ్యామకు ఉండేది. అదేవిధంగా వారి 2 వర్గాల మధ్యలో ఉన్నటువంటి ఆ వైరాన్ని ఎంత సులువుగా పరిష్కరిస్తారు బాబా. ఆఖరికి దాస్కన్ మహారాజ్ తోటి రాధాకృష్ణ క్షమాపణ చెప్పిస్తారు కదా.
ఆ సమస్య విషయంలో శ్యామాయే ముఖాలతో పుచ్చుకోలేదు, మరి ఇంకెవరు కూడా పుచ్చుకోలేదు. బాబాయే తగు సమయానికి దానికి పరిష్కారం చేశారు. దీన్ని మాధవరావు దేశపాండే బాగా విశ్వసిస్తారన్నమాట. సద్భక్తుడికి ఉండాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, తనకు ఎంత పేరు ప్రఖ్యాతలు వస్తున్నా, తనని ఇతరులు గౌరవిస్తున్నా సరే అది ఏమాత్రం కూడా పట్టనటువంటి స్థితిలో ఉండాలి సద్భక్తుడు. అందుకు శ్యామ మనకు నిదర్శనం. శ్యామ వద్దకు పెద్ద పెద్ద వాళ్ళు సిఫార్సు లేఖలు తీసుకుని వచ్చేటువంటి వారు. ఎందుకంటే శ్యామతో పాటు బాబా దర్శనానికి వెళ్తే అత్యంత సులువుగా వెళ్ళవచ్చు. లేకపోతే బాబా ద్వారకామయ మసీదులో కొన్ని సందర్భాల్లో కొంతమందిని రానివ్వరు. అందుకని శ్యామ వద్దకు పరిచయ లేఖలు తీసుకొని వచ్చేటువంటి వారు. గాడ్గిల్ లాంటి వాళ్ళు అనేక మంది, మమలత్దారులు ఇటువంటి వాళ్ళు చాలామంది శ్యామ సహకారాన్ని అనేక మంది తీసుకునేటువంటి వారు. శ్యామ రాక కోసం అనేక మంది ఉన్నతాధికారులు, స్థితిమంతులు కొన్ని నిమిషాల పాటు, గంట పాటు వెయిట్ చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అయినా సరే దేనిని కూడా శ్యామ తన వ్యక్తిగతంగా దాన్ని ఉపయోగించుకోలేదు. శ్యామ వ్యక్తిత్వం ఎంత గొప్పదంటే, శ్యామ బడిపంతులుగా షిరిడీలో చాలా లాంగ్ స్టాండింగ్గా పనిచేస్తున్నాడు. శ్యామను వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తే, బాబా లేనటువంటి ఊరిలో నేను ఉండలేను, నాకు బాబాయే ముఖ్యం, అవసరమైతే ఉద్యోగాన్ని కూడా వదులుకుంటా అని చెప్పి ఉద్యోగాన్ని వదిలేశారు. గాడ్గిల్ లాంటి వాళ్ళు, నానాసాహెబ్ చందోర్కర్ లాంటి వాళ్ళు, చాలా ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వారు ఒక్క మాట అడిగితే శ్యామ నా ట్రాన్స్ఫర్ ఆపేయమంటే ఆపించగలిగేటువంటి వాళ్ళు. కానీ తనకు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు తెలుసని, తాను అడిగితే వాళ్ళు కాదు అనరనేటువంటి విషయం తెలిసినా మాధవరావు దేశపాండే ఏ రోజు కూడా దుర్వినియోగం చేయలేదు తన పరిచయాలను. ఎందుకంటే ఒక గొప్ప స్పృహతోటి మాధవరావు దేశపాండే ఉండేవారు. తనకు ఇంతమంది పరిచయస్తులు ఉన్నారు, ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటిది ఎప్పుడూ తను ఆ గర్వానికి పోలేదు. అంతేకాదు వీరందరూ వచ్చింది బాబా దర్శనం కోసం. షిరిడీలో శ్రీ సాయిబాబా అనేటువంటి వాడు లేకపోతే శ్యామ దగ్గరికి ఎవడు లేఖలు పట్టుకొని వస్తాడు. ఏదో వాళ్లకు ఉడతా సహాయం చేస్తాననేటువంటి ఆశతోటి నా దగ్గరికి వచ్చారు. నేను లేకపోతే ఏదో వాళ్ళు బాబాను దర్శించుకోరనేటువంటిది కాదు అనేటువంటి ఆ వాస్తవాన్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకునేటువంటి వారు మాధవరావు దేశపాండే. ఈరోజు మనము ఎవరికైనా ఒక చిన్న సహాయం, ఎవరైనా షిరిడీకి వెళ్ళాలని సహాయం కోరితే షిరిడీ దాకా తీసుకెళ్తే అబ్బాబ్బా మేము మాత్రమే తీసుకెళ్ళాం, మా వల్ల తను షిరిడీకి వచ్చాడని చెప్తారు. చాలామంది నోట్ల నుంచి ఉన్నా, మా వల్లనేనండి ఈవిడ ఫస్ట్ షిరిడీకి వచ్చింది అని చెప్తారు. మా వల్లనేనండి మా ఊరిలో 20 మందిని తీసుకెళ్ళాను. మరి శ్యామ ఏం చెప్పుకోవాలి? మాధవరావు దేశపాండే దగ్గర ఉన్నటువంటి మరొక లక్షణము నిబద్ధత. బాబా అనేక వస్తువులను మాధవరావు దేశపాండేకి ఇచ్చేటువంటి వారు. వాటిని ఎంత జాగ్రత్తగా దాచేవారంటే అంత జాగ్రత్తగా. నార్వేర్కరు సీతారామలక్ష్మణులు ఉన్నటువంటి ఒక కాయిన్ తీసుకొచ్చి బాబాకి ఇస్తే, బాబా శ్యామ ఇది మన ఖజానాలో పెట్టని ఇస్తాడు. దాన్ని తన జీవిత పర్యంతం ఎంతో అపురూపంగా చూసుకున్నారు. అంతేకాదు బాబా వస్తువుల యొక్క విలువ మాధవరావు దేశపాండేకి తెలిసినంత ఎవరికి తెలియదు. కేశవ్ గవాంకరు చాలా చిన్న వయసులో షిరిడీకి వస్తే బాబా తన భక్తికి మెచ్చి ఓ కఫ్నీ ఇస్తాడు. ఇస్తే శ్యామ కఫ్నీ తీసుకొని బాబాకు చెప్తారు, బాబా ఇతని వయసు చాలా చిన్నది, దీని విలువ తెలియదు, ఈ కఫ్నీ విలువ. ఇతడికి లోకజ్ఞానం వచ్చిన తర్వాత అప్పటికీ మీ యొక్క మహత్తును మర్చిపోకుండా ఉండి తను వచ్చి అడిగిన రోజు నేను ఈ కఫ్నీని ఇస్తాను బాబా, అంతవరకు దాన్ని నా దగ్గరే పెట్టుకుంటా అంటే బాబా సరే అని అంటాడు. ఎందుకనంటే కఫ్నీ యొక్క విలువ కేవలం కఫ్నీ విలువ మాత్రమే కాదు, బాబా నడయాడినటువంటి ఆ నేలలో ఉన్నటువంటి అణువణువు కూడా ఎంత విలువైందో శ్యామకు తెలుసు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు కేశవ్ గవాంకర్ వచ్చి, బాబా నాకు కఫ్నీ ఇచ్చారు, అది నేను పెద్దగా అయ్యేంత వరకు మీ దగ్గర ఉంచుకుంటానని చెప్పి మీ దగ్గర పెట్టుకున్నారు, అది ఇప్పుడు నాకు బాబా విలువ తెలుసు, వారి మహత్తు తెలుసు, నేను చదువుతున్న వైద్య విద్య కూడా పూర్తయిపోయింది, నాకు బాబా ప్రసాదాన్ని ఇస్తారా అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు మాధవరావు దేశపాండే. తీసుకొచ్చి ఆ కఫ్నీని సంతోషంగా కేశవ్ గవాంకర్కి ఇచ్చారు. అంటే ఒక నిబద్ధత. ఇక్కడ మనము శ్యామ నిబద్ధతను గుర్తించాలి. అంతేకాదు సాయి యొక్క ప్రమేయం లేకుండా
వారి ఇచ్చ లేకుండా ఏదీ జరగదనేటువంటి విషయం శ్యామాకు తెలుసు. జవహర్ అలీ అనేటువంటి కపట గురువు వచ్చి బాబాను రెహతాకు తీసుకెళ్తే అందరూ కంగారు పడ్డారు. శ్యామ కంగారు పడలేదు. ఈవెన్ వాళ్ళతోటి రెహతాకు కూడా వెళ్ళలేదు. ఎందుకంటే శ్రీ సాయిబాబా స్వతంత్రత కలిగినటువంటి దైవం. వారి ఇష్టానుసారం వారు వ్యవహరిస్తారు. వారు ఉండదలుచుకుంటే మళ్ళీ షిరిడీకే తిరిగి వస్తారు. మనం పిలిచినంత మాత్రాన వాళ్ళు రారు. కాబట్టి ఎప్పటికైనా బాబా జవహర్ అలీకి బుద్ధి చెప్పే ఇక్కడికి వస్తారనేటువంటి స్థిర నిశ్చయంతో ఉన్నారు. అంతేకాదు బాబా మహాసమాధి సందర్భంగా జరిగినటువంటి 2 వర్గాల వైరంలో అసలు మాధవరావు దేశపాండే అసలు దాంట్లో తలదూర్చలేదు. ఎందుకంటే దీని యొక్క పరిష్కారము బాబాయే చెప్తాడు. ఇది ఇరు వర్గాల వారికి ఒక అనుభవాన్ని ఇవ్వడానికి బాబా ఆడుతున్నటువంటి నాటకం. బాబాను బూటీవాడలో పెట్టాలా లేకపోతే ఆరు బయట పెట్టాలా, ఇటువంటి విషయం పట్ల భవిష్యత్తులో మళ్ళీ ఏ రోజు కూడా వాద వివాదాలు జరగకుండా ఈరోజే బాబా పరిష్కరించాలనుకున్నారు. అందుకోసమే బాబా ఇరు వర్గాల మధ్య వైరాన్ని పెట్టారు. ఆ వైరం చివరకు అది సానుకూలత వైపు వెళ్తుందనేటువంటిది నా మనస్సు నాకు చెప్పింది. కాబట్టి అందుకే నేను ఇన్వాల్వ్ కాలేదని చెప్పి శ్యామ చెప్తారు. అంటే బాబా పట్ల ఉన్నటువంటి నిబద్ధతకు అది నిదర్శనం. శ్యామ ఎంత గొప్ప ఆత్మాభిమానం కలిగినటువంటి వారంటే ఎవరి దగ్గర చేయి జాచేటువంటి వారు కాదు, ఎవరి సహాయాన్ని అడిగేటువంటి వారు కాదు. దీక్షిత్వాడ నిర్మాణం సందర్భంగా పూర్తి పనులు చేయించేటువంటి బాధ్యత శ్యామకు అప్పచెప్పారు. శ్యామ ఇల్లు చాలా చిన్నది, బంధువులు వస్తే పడుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి కాకాసాహెబ్ దీక్షితే స్వయంగా ఈ వాడ పరులదని చెప్పి నువ్వు అనుకోకూడదు, ఇది వాడ మనందరిది, నువ్వు ఇక్కడ ఉండిపో అని చెప్పంటే వాడాలో చాలా సంవత్సరాలు ఉంటారు. కానీ ఏదో ఒక చిన్న మాట దీక్షిత్ కుటుంబ సభ్యులు అనడంతో ఆ క్షణాన వస్తువులన్నీ సర్దేసుకొని ఇంటికి వచ్చేస్తాడు. అంటే ఆత్మాభిమానం, శ్యామ ఆత్మాభిమానం ఎంత గొప్పదో చూడండి. ఒక సద్భక్తుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు. సద్గురువు నా మాట వింటున్నాడు, నేను చెప్పిన దాన్ని తప్పకుండా బాబా ఒప్పుకుంటారు అనేటువంటి అహంకారము లేశమాత్రము కూడా శ్యామకు ఉండకపోయేది. సచ్చరితలో అనేక సందర్భాల్లో మనం చదువుతాం కదా, బాబా స్త్రీ ఒడిలో కొబ్బరికాయ వేయని చెప్పి ఔరంగాబాద్కర్ భార్య ఒడిలో కొబ్బరికాయ వేయిస్తాడు. బాబా కొబ్బరికాయ కొడుకులు పుడతారా అని చెప్పి బాబా అన్నా సరే ఏం కాదు నువ్వు వెయ్యి అని చెప్పి వేయించడమే కాదు, అమ్మా నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది, ఒకవేళ కలగకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ పకీర్ పైన అదే కొబ్బరికాయ కొట్టి మసీదు నుంచి తరిమేస్తా అంటాడు. బాబా పట్ల సఖ్యత కలిగినటువంటి భక్తి మాత్రమే కాదు, బాబా పట్ల అపారమైనటువంటి నమ్మకానికి అది పరాకాష్ట. ఖచ్చితంగా బాబా ఆమె ఒడిలో కొబ్బరికాయ వేశారంటే సంతానం కలుగుతుందనేటువంటి నిశ్చయం అన్నమాట. సంతానం కలుగుతుంది కాబట్టి ఇక నేను కొబ్బరికాయ ఎందుకు కొడతాను, ఎందుకు ఈ పకీర్ని కంచి పంపిస్తాను, పంపించలేను కదా అనేటువంటి విశ్వాసం. శ్రీ సాయిబాబా ప్రస్థానంలో మాధవరావు దేశపాండే గారి పాత్ర చాలా విలక్షణమైనటువంటిది. కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది మాధవరావు దేశపాండే లాంటి నిబద్ధత కలిగినటువంటి భక్తులు లేకపోతే హేమాడ్ పంతు సచ్చరిత రాయడం అంత సులువయ్యేటువంటిది కాదేమో. ఎందుకంటే శ్యామ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ చాలా గొప్పవి. సచ్చరితలో ఎక్కువ అధ్యాయాల్లో ప్రస్తావన ఉన్నటువంటి భక్తుడు ఎవరంటే శ్యామనే. ఈరోజు మనం శ్యామ గురించి మాట్లాడుకోవడం నిజంగా మన అదృష్టం. సద్భక్తుల గురించి మాట్లాడుకుంటే మనలో కూడా సద్భక్తి వికసిస్తుంది. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.